ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఈనాడు పేపర్లో రిలీజ్ అయింది. ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల ఎంపిక షురు. సో ప్రారంభమైన రీవెరిఫికేషన్ ప్రక్రియ ఒక నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు అయితే ఇవ్వడం జరుగుతుంది. మంజూరులో భాగంగా విచారణ. ఇక్కడ మనం చూస్తే జనవరి 26న రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం 562 పంచాయతీలలో ఈ పథకాన్ని అయితే ప్రారంభించడానికి అర్హుల జాబితాని వెల్లడించారు. తొలి విడతలో 72,000 మంది మనకి ఇళ్లను మంజూరు చేశారు. అండ్ అలాగే ఇప్పుడు గతంలో జాబితా ప్రకటించిన గ్రామాలను మినహాయించి మిగిలిన పల్లెలలో ఎక్కడైతే ఈ ప్రక్రియ ఇంకా కాలేదో అక్కడ స్టార్ట్ అయితే చేస్తారంట. L1, L2 అండ్ అలాగే L3. ఇక్కడ L1, L2, L3 అంటే అందరికి తెలిసి ఉంటుంది. L1 అంటే ఆల్రెడీ స్వంత స్థలం ఉన్నవాళ్ళు, L2 అంటే స్వంత స్థలం కానీ ఇల్లు కానీ లేని వాళ్ళు అనమాట. నెక్స్ట్ L3 అంటే ఈ జాబితాలో ఇతరులు అంటే మిగిలినవి, ఇంకా ఇవి రెండు కాకుండా. అయితే ఇట్లా విభజించిన దాంట్లో ఎంపీడీఓ పురపాలక పరిధిలో లాగిన్ చేరాయి. సో దీంట్లో L1 జాబితాలో రీవెరిఫికేషన్ చేస్తున్నారు. సో మొత్తంగా 21.93 lakhs ఆఫ్ మెంబర్స్కి ఈ దరఖాస్తులు అయితే చేసుకున్నారంట. దీంట్లో ఓన్లీ 72,000 మాత్రమే మినహాయించి మిగిలిన వాళ్ళకి రీవెరిఫికేషన్ అయితే నిర్వహిస్తున్నారు. సో ఇందులో అతి పేదలని గుర్తించడం జరుగుతుందంట. ఒక మండలానికి 4-5 బృందాలు అంటే రీవెరిఫికేషన్ ఒక మండలానికి 4-5 బృందాలుగా ఏర్పాటు చేసి L1 జాబితాలో ఉండాల్సిన తమ పేర్లని L2, L3లో చేర్చారని అధికారులకు చాలా ఫిర్యాదులు అయితే అందినాయంట. సో దీనికోసమని మనకి ఇది రీవెరిఫికేషన్ చేయడం జరుగుతుంది.